భూపాలపల్లి సింగరేణి ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. హనుమాన్ మాల వేసిన 7వ తరగతి విద్యార్థి ఓంకార్ను పాఠశాలలోకి రానివ్వకుండా అడ్డుపడ్డారు. మాల తీసేస్తేనే స్కూల్లోకి రావాలని హెడ్ మాస్టర్ ఝాన్సీ రాణి హుకుం జారీ చేశారు. ఇదేంటని ప్రశ్నించిన తల్లిదండ్రులపై ఆమె వాగ్వాదానికి దిగారు. హెడ్ మాస్టర్ తీరును ఖండిస్తూ విద్యార్థి తల్లిదండ్రులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి స్కూల్, నా పేరు ఓందిఖిత్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను మాల వేసుకొని వస్తే మా ఎగ్జామ్ టీచరు స్కూల్లోకి రావద్దు, మాల వేసుకున్నాడని చూడకుండా కూడా మాల తీసుకురాపో ఎందుకు వచ్చినవరా అనుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మాల తీస్తే ఎగ్జామ్ రాయనిస్తుందంట, మాల తీయకపోతే ఎగ్జామ్ రాయని బెదిరిస్తుంది. మేడము హిందూ ధర్మం అయితే ఏంది, హిందూ ధర్మాన్ని మీరు బలవంతంగా పిల్లల మీద రుద్దడం ఏంటి అని చెప్పేసి అని వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కూడా నానా దుర్భాషలు ఆడింది. ఇదే విషయాన్ని మేము ప్రశ్నిస్తే మేడము నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఇది నా స్కూలు, ఇది నా రూలు అనుకుంటా మాతోని కూడా ఇష్టారీతిన మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము ఈ యొక్క సమస్యను అడుగుతూ ఉన్నాం. మరి ఈరోజు హిందూ సమాజాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి హిందువులు మాలేసుకుంటే పాఠశాలకు రావద్దని చెప్పేసి అని అనడానికి ఉద్దేశం ఏంటి? మేము అప్పటికే ఆ మేడంని అభ్యర్థించినాం. మేడం ఆ అబ్బాయిని మరి సపరేట్గా ఒక రూమ్లో ఎగ్జామ్ రాయించి పంపించేయండి. ఎందుకంటే ఆ అబ్బాయికి మరి విద్యార్థి జీవితం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఆ ఎగ్జామ్నైనా కంప్లీట్ చేయించండి అని చెప్పేసి అని అభ్యర్థిస్తే మేడం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. మాల తీస్తేనే స్కూల్ లోపలికి రాణిస్తా, మాలేసుకుంటే మాత్రం స్కూల్లోకి రానిగా అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. కాబట్టి మాలేసుకుంటే స్కూల్లోకి రాణిస్తా అని రానియనని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు హిందూ సమాజాన్ని మొత్తం కోరుతా ఉన్నా. ఈ యొక్క సమస్యను ఇక్కడితో విడిచిపెట్టము. ఖచ్చితంగా ఆ ఉపాధ్యాయులపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే వరకు ఈ యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియపరుస్తా ఉన్నారు.